వెల్కమ్ టు అంబ్రెల్లా రైన్ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ, శ్రీహరి మంచి వ్యక్తిత్వం గల మనిషి. 1986లో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పెళ్ళై తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు. పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. శ్రీహరి గారు 1964 ఆగస్టు 15న జన్మించారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరకు వెళ్ళిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. శ్రీహరి గారు తాత రఘుముద్రి అప్పలస్వామికి 5 కుమారులు, 4 కుమార్తెలు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు పెదపారుపూడి మండలం ఎలమర్రు గ్రామానికి వలస వచ్చారు. వీరిలో 4వ కుమారుడు శ్రీహరి తండ్రి సత్యనారాయణ, తల్లి సత్యవతి. ఏలమర్రు రోడ్డు పక్కన చిన్న పాక వేసుకుని సైకిల్ షాపు, సోడాలు అమ్మి జీవనం సాగించేవారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధరు అన్నదమ్ములు. ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతో 6 ఎకరా పొలం కొన్నారు. 1977లో ఏలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీహరి 7వ తరగతి పాస్ అయ్యారు. తర్వాత గ్రామంలో వారు కొన్న 1/2 ఎకరా భూమిని అమ్ముకొని హైదరాబాదుకు మకాం మార్చారు. ఏటా ఏలమర్రు గంగానమ్మ జాతరకు శ్రీహరి తప్పనిసరిగా వెళ్ళేవారు. యుక్త వయసు నుండే శారీరక దారుఢ్యంపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు. ఉదయం చదువుకుంటూ సాయంత్రం శోభనా థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్లో మెకానిక్గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు, శోభనా థియేటర్లో చూసేవారు. హైదరాబాదులో నిర్వహించిన అనేక దారుఢ్య పోటీలలో పాల్గొని మిస్టర్ హైదరాబాద్గా 7 సార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. విశ్వవిద్యాలయం తరపున 2 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఏషియన్ గేమ్స్లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు. 1986లో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్గా కెరీరు మొదలుపెట్టి శ్రీహరి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. మా పెళ్ళై తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు. పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. హీరోగా చేసిన మొదటి చిత్రం పోలీస్ అయితే, హీరోగా చేసిన చివరి చిత్రం పోలీస్ గేమ్ కావడం విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చివరి చిత్రం తుఫాన్. ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్గా ఖ్యాతి గడించారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 100 చిత్రాలు నటించారు. జిమ్నాస్టిక్స్లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఈ రంగం వైపు అడుగులు వేశారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మనాయుడులో ఆయనకు తెలుగు సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది. దానిలో చిన్న పాత్ర అయిన శ్రీహరి గారి నటన చూసి దర్శకుడు దాసరి నారాయణరావు గారు నిడివి పొడిగించి సినిమా మొత్తం ఉండేలా ఆ క్యారెక్టర్ను తయారు చేశారు. తాజ్మహల్ చిత్రంతో పూర్తిస్థాయి విలన పాత్రలో కనిపించారు. 2000వ సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యి చిన్న చిత్రాలకు ప్రాణం పోశారు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో నిర్మాత ఎంఎస్ రాజు గారి కోరిక మేరకు ఆ చిత్రంలో అన్న క్యారెక్టర్ను చేశారు. దీనికోసం ఎంఎస్ రాజు గారు, మీరు ఈ క్యారెక్టర్ చేస్తేనే నేను ఈ సినిమా తీస్తాను, లేకపోతే లేదని అన్నారు.
దానికి నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఆ సినిమాలో తన క్యారెక్టర్ చేసి ప్రతి చెల్లి తన అన్న అంటే ఇలా ఉండాలని అనుకునేటట్టు నటించారు శ్రీహరి గారు. తర్వాత బృందావనం, డి, కింగ్, మగధీర, తుఫాన్ లాంటి చిత్రాలు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. పృథ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా ఎన్నో సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరాలో చేసిన షేర్ ఖాన్ పాత్ర అందరిని ఆకట్టుకుంది. శ్రీహరి రామ్ చరణ్ హీరోగా నటించిన తుఫాన్ సినిమాల్లో నటించారు. సినిమాల్లో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన నటుడు శ్రీహరి. డి సినిమాలో పలికిన ప్రతి పదం తెలంగాణ యాసకు వన్నె తెచ్చే విధంగా ఉండేది. తరువాత కింగ్, డాన్, సీను, బృందావనం, తుఫాను వంటి చిత్రాల్లో ఆయన పలికిన సంభాషణలు తెలంగాణ యాసలో ఉన్న సౌందర్యాన్ని ఆవిష్కరింపజేశాయి. నిజ జీవితంలో హైదరాబాదీ తెలంగాణ యాసలో ఆయన సంభాషణ అందరిని ఆకట్టుకునేలా సాగింది. శ్రీహరి శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, మేఘాన్, శశాంక్. ఒక కుమార్తె అక్షర. 4 నెలలకే కుమార్తె అకాల మరణం చెందగా తన కూతురు పేరుతో, అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి మేడ్చల్ పరిధిలోని 4 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ ప్రజలకు మినరల్ వాటర్ను అందించడంతో పాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాధనకు కృషి చేశారు. తమ గ్రామానికి చెందిన శ్రీహరి రాష్ట్ర స్థాయికి ఎదిగి గ్రామం పేరును నలుదిశలను దాటినందుకు గర్వంగా ఏలమర్రు గ్రామ ప్రముఖులు 1989 సంవత్సరంలో శ్రీహరిని హైదరాబాదులో ఘనంగా సన్మానించారు. ప్రభుదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్ళిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురి అవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 9, 2013న కాలేయ సంబంధిత వ్యాధి వలన ముంబైలో కన్నుమూశారు. శ్రీహరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. జై హింద్. ఇప్పటి వరకు మా అంబ్రెల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి కామెంట్ చేసి మా కామెంట్ చేస్తారని కోరుకుంటూ